న స్మ మృత్యం వయం విద్మ న స్మ మృత్యం వయం విద్మ రాత్రౌ వా యది వా దివా రాత్రౌ వా యది వా దివా న చాపి కంచిదమరం న చాపి కంచిదమరం అయుద్ధేనాను శుశ్రుమ అయుద్ధేనాను శుశ్రుమ అయుద్ధేనాను శుశ్రుమ. చావు ఎప్పుడో వస్తుంది మనకు తెలియదు, ఎప్పుడొస్తుందో తెలియదు. ఎవరు తెలుసు ఎప్పుడొస్తుందో తెలియదు. అది పగలు వస్తుందో రాత్రి వస్తుందో కూడా మనకు తెలియదు. ఈ మరణం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. రేపు పొద్దున రా అని అంటడానికి అవుతుందా? రాత్రి వచ్చాడు అనుకో యముడు, పడుకోని లే రేపు పొద్దున కాఫీ తాగిన తర్వాత రావయ్యా అంట. ఎవరన్నా అంటారా? ఉండయా నా కొడుకు పెళ్లి చేసిన తర్వాత రావయ్యా అని అంటారా? 4 పీకి ఎత్తకపోతాడు. బాడీ ఖాళీ అయిపోయింది, నీది లేదు, అయిపోయింది, నీది కాంట్రాక్ట్ అయిపోయింది. మరణం అనేది ఎవ్వరికి చెప్పడానికి, సాయంత్రం పొద్దున్న చూశాను అప్పుడే పోయాడా, పోయాడు అంతే, ఇంకేం చచ్చాడు అంతే, పోయాడు అంతే. ఇంకే అవునండి 1 సంవత్సరం అయిందా పోయి? అవును, 1 సంవత్సరం వాడికి కాదు, 1 సంవత్సరం నీకు రెడీ అయిపోతున్నావు. క్యూ 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 క్యూ, జాగ్రత్త, భయపడాల్సిన పని లేదు. క్యూ రెడీ ఎప్పుడైనా సరే. మనకు ఎప్పుడో పాస్ ఇచ్చేశారు మనకు తెలుసా. ఊరికే డేట్ చూసుకుంటూ ఉన్నామంతే. ఎప్పుడొస్తుందో తెలియదు. యుద్ధం చేయకుండా మారటంతోనే ఎవడు చిరంజీవిగా ఉండిపోడు. ఈ కష్టపడాల్సిందే మనం ఎప్పుడు. అట్లా మనం చిరంజీవిగా ఉండటానికి సాధ్యమవుతుందా? ఉండడం. మనం ఈ వ్యవహారాలనే చూస్తూ ఉండాల్సిందే. చచ్చిపోతామని చెప్పేసి మనం లోపల బాత్రూంలో వెళ్ళి అట్లా ముసుగు వేసుకొని కూర్చోటానికి అవుతుందా? ఎందుకంటే చావు వస్తుంది నాకు అంటే. అక్కడికి రాదా? అక్కడే వస్తుంది, ఫస్ట్ అక్కడే వస్తుంది. అది వస్తుందిలేండి, పోతే పోతుందిలేండి. మనం తెచ్చామా? తెచ్చుకున్నాం. వాడిచ్చాడు, మనం పుట్టాం. వాడు పిలుచుకుంటాడు, మనం పోతాం, అంతే కదా. వాడు ఇచ్చాడు, మనం వచ్చాం. మనం వద్దన్నామా? అప్పుడు వద్దనలే, దురాశ, వచ్చాం. మనం వద్దన్నామా? అప్పుడు వద్దనలే, దురాశ, వచ్చాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు వాడు పిలుచుకుంటాడు, మనం వద్దంటే బాగుంటుందా? మర్యాదన. వచ్చేటప్పుడు వచ్చావు కదా, శభాష్ అని, థ్యాంక్స్ అని. వెళ్ళేటప్పుడు థ్యాంక్సే చెప్పాలి మనం. మంది కాదు ఇది. ఎక్కడ పోతామో తెలియదు, మనము ఎక్కడ వెళతామో తెలియదు మనకు. ఇక్కడ అంతా గూటం కొట్టుకొని ములికి కొట్టుకొని ఉంటామా? ములికి అంటే అది ఆంధ్ర అనంతపురం భాష. ములికి అంటాం దాన్ని, దీన్ని మేక అంటారు. అట్లా ములికి కొట్టుకొని కూర్చుంటామా? తల మీద పోతాం, మళ్ళీ ఇంకో పని పుడతాం వేరే చోట, అంతే. ఇదే పని మనకు, పుట్టడం సావటం, పుట్టడం సావటం. ఆ మధ్యలో ఇవన్నీ మంచిగా చెప్పుకుంటున్నాం. మంచి గురువుగారు దొరికారు, మంచి మరి మీరంతా దొరికారు, మంచి శిష్యులు కాబట్టి మంచిగా చెప్పుకుంటున్నాం. లేకపోతే టిప్పు 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 అంతే. బాగలేదు కదండి. ఏం పర్మనెంట్ ఎవరు కాదండి, ఉండేంతవరకు ఉన్నామంతే. పోతాం. ఎవరు నిరుత్సాహం మాత్రం పడాల్సిన పని. ధైర్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, కానీ చేసేదంతా చేయాల. గురువు చెప్పినట్టు నడుచుకోవాలి, అంతే. జ్ఞాపకం పెట్టుకుంటే తమకు ఆనందం కలగటం కోసం రాజనీతి ప్రకారం శత్రువులపై దాడి చేయటం వీరపురుషులు చేయవలసినటువంటి కర్తవ్యం అయి ఉంది కదా. అట్లా భయపడి కూర్చోవటానికి అవుతుందా? మనం జరిగేవన్నీ జరగాల, కనుక కర్తవ్యాన్ని పాటించి తీరాలి. మరణం వస్తుందని చెప్పేసి ఊరికి పడుకుంటే అవుతుందా? లేయాలా, స్నానం చేయాలా, పలహారం చేయాలా, అన్నీ చేయాలా, అంతే. అదంతకదే. అందుకు ఉపాయం లేని రాజనీతి, చక్కని ఆలోచన, పరాక్రమం కలవాలి అని. అందుకు అపాయం లేనటువంటి రాజనీతి. ఉపాయముతో అపాయం లేకోకుండా రాజనీతిని చక్కని ఆలోచన, పరాక్రమం కలవాలి. అప్పుడే పని పూర్తి అవుతుంది, మనకు సఫలమవుతుంది. శత్రువులతో కలిసినప్పుడే కదా ఇద్దరి మధ్యలో గల తేడా తెలుస్తుంది మనకు. కనుక గుర్తుంచుకోండి, ఏ 2 బలాలు కూడా
ఏ రెండు బలాలు కూడా ఎప్పుడు ఏదో ఒకటి ఓడిపోవాలా అంతే. ఎప్పుడు ఒక్కటే సమానంగా ఉండవు కదా, అవకాశమే లేదు. అనయస్యానుపాయస్య అనయస్యానుపాయస్య సంయుగే పరమః క్షయః సంశయో జాయతే సామ్యాత్ సంశయో జాయతే సామ్యాత్ జయశ్చ న భవేత్ ద్వయోగో జయశ్చ న భవేత్ ద్వయోగో. మంచి నీతి, మంచి ఉపాయము లేకుండా యుద్ధాన్ని ప్రారంభిస్తే నాశనం జరుగుతుంది. మంచి నీతితో ప్రారంభిస్తాం, మంచి ఆలోచనతో ప్రారంభిస్తాం, బుద్ధితో ప్రారంభిస్తాం. సడన్గా ఊరికే యుద్ధానికి వెళ్తానంటే ఏం తీసుకుపోయేది గాడిదల్ని మనం. అలాగే రెండు పక్షాలు సమానంగా ఉంటే అంటే జయాపజయాలు ఇద్దరికీ కూడా సందేహాస్పదంగా ఉంటాయి కదా. అందుకని మనం కూడా బాగా ఉండినటువంటి వాళ్ళు కదా, మనం రాజనీతిని ఆశ్రయిద్దాం, శత్రువు దగ్గరికి వెళదాం. నది యొక్క వేగం చెట్టును కూల్చినట్లుగా శత్రువును అంతం చేద్దాం. నది పారుతూ ఉంటుంది చాలా స్పీడ్తో, చాలా పెద్ద చెట్టును కూల్చేస్తుంది. నది పారటంలో ఉంది, పారి 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 ఒకరోజు కూల్చిపోతుంది. మన లోపాలను మనం కప్పిపుచ్చుకొని శత్రువులోని లోపాలను వెతకాలి మనం, తెలుసా? మన లోపాలు ఉండని శత్రువు లోపాలే వెతకాల. అదను చూసి శత్రువును దెబ్బకొట్టాలి. వ్యూహాలు పన్ని గెలిచి యుద్ధం చేయటంలో నేర్పురులు అయినటువంటి శత్రువులను బలవంతులు ఎదిరించకూడదు. అందుకని శత్రువులను బలవంతులు ఎదిరించకూడదు, నేర్పరు లేకపోయిన వారితో యుద్ధం చేయకూడదని నీతివేత్తలు చెప్తారు. అంటే ఈ మాటే నాకు నచ్చింది, ప్రస్తుతం ఇదే నాకు మంచిది అనిపిస్తుంది. మనమంతా బలవంతులు కనుక మనం ఈ జరాసంధుడితో ముఖాముఖిగా యుద్ధానికి దిగవద్దు. ఎందుకంటే బలవంతుడు కదా. అందుకని నీతివేత్తలు చెప్పిన ఉపాయాన్ని మనం పాటిద్దాం, దాంట్లో తప్పులేదు. అట్లా ఒకే శక్తితో ఉండేటువంటి గుద్దుకోకూడదు. ఎప్పటికీ ఇద్దరు ఓడిపోరు. ఒకే శక్తితో ఉండిన వాళ్ళు గుద్దుకోకూడదు. ఈ శక్తితో ఉండినటువంటి వాళ్ళు ఉపాయముతో గుద్దాల. నీతివేత్తలు చెప్పిన ఉపాయాన్ని మనం పాటిద్దాం. నీతి శాస్త్ర ప్రకారంగా నడుచుకొని మనం విజయం సాధిద్దాం. అనవద్యా హ్యసంబుద్ధాః అనవద్యా హ్యసంబుద్ధాః ప్రవిష్టాః శత్రు సద్మతత్ శత్రుదేహముపాక్రమ్య తం కామం ప్రాప్నుయామహే తం కామం ప్రాప్నుయామహే. చాటుమాటుగా శత్రువు ఇంటిలోకి ప్రవేశించాలి. ఇట్లా గుద్దటం కాదు, ఇట్లా గుద్దల. శత్రువు శరీరంపై పట్టు సాధించాలి. అతడితో తలబడి లొంగ తీసుకోవాలి, మన పని ముగించుకోవాలి. అదే మంచిది, అది తప్పు కాదు. జరాసంధుడొక్కడే ఒంటరిగా భూమండలంలోని సమస్త సంపదనంతా అనుభవిస్తున్నాడు. నాతో సమానమైన వాడు ఈ భూమిలోనే లేడు అని గర్విస్తున్నాడు. కనుక ఈ ఉపాయము తప్ప మరే ఉపాయంతోనూ మనం అతన్ని గెలవలేము, అతన్ని వధించలేము. మన ఉపాయం ప్రకారం యుద్ధంలో అతన్ని చంపి ఒకవేళ మిగిలిన సేనల చేతిలో మనం మరణించినా మనకు వచ్చే నష్టం లేదు, తెలుసా? అతడు బంధించిన మన బంధువులను రక్షించుకోవటంలో మరణిస్తే మనకు మంచే చేకూరుతుంది, వీర స్వర్గం లభిస్తుంది అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతవరకు మాట్లాడింది శ్రీకృష్ణ పరమాత్మ. సస్పెన్స్గా ఉండింది కదా ఎవరు మాట్లాడారని. అర్జునుడు అనుకున్నాం కదా, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆ జరాసంధుడి గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా విపులంగా విశదంగా చెబుతూ ఉండేసరికి ధర్మరాజుకు అనుమానం వచ్చింది.
శ్రీకృష్ణ పరమాత్మే అతడి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ఉండేసరికి ధర్మరాజుకు అతడి చరిత్ర తెలుసుకోవాలనిపించింది. ఏంటి అంతగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు జరాసంధుడు సంగతి? ఏమిటి జరాసంధుడు? ఏమిటి కథ ఇది? ఎందుకు అంత శక్తి వచ్చింది? ఎందుకు అన్ని రాజులను గెలుచుకున్నాడు? సమస్త సుఖభోగాలు తానే అనుభవిస్తున్నాడు చక్రవర్తిగా. ఎందుకు అంతమంది రాజులను కూడబెట్టాడు? ఎందుకు అంతమంది రాజుల్ని సంహారం చేయాలనుకున్నాడు, వధించాలనుకున్నాడు? ఎవడవాడు? ఈ జరాసంధుడు కథ ఏంటి? కృష్ణుడితో చెప్తున్నాడు, కృష్ణ అసలు ఈ జరాసంధుడు ఎవరు? విన్నాము, అసలు ఎవరు? అతడి బలపరాక్రమాలు ఎంత గొప్పగా ఉంటాయి. మిడతలాంటి అతడు అగ్నిలాంటి నీతో యుద్ధానికి దిగి కూడా ఎందుకు మాడి మసైపోలేదు? నీతో యుద్ధానికి దిగి కూడా ఏంటి కథ? పరిగెత్తి వెళ్ళాడే, ఎందుకు చావలేవాడు అని అడిగాడు. కృష్ణుడు ఇలా అన్నాడు, ధర్మరాజా, అతడు మాకెన్నోసార్లు కీడు చేశాడు. అయినా మేము అతన్ని సహించాం, ఉపేక్షించాం. చాలా చెడ్డవాడు. మా కులానికి చాలా నాశనం చేశాడు, చాలా అపకీర్తి తెచ్చాడు, మాలో కొట్టుకొనేటట్టు చేశాడు, మాకు సుఖం లేకుండా చేశాడు. ఇలా ఎందుకు చేశామో చెబుతున్నాను విను. పూర్వము మగధ దేశాన్ని బృహద్రథుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు మహాబలవంతుడు. బాగా వినండి కథ. 3 అక్షోహిణీ సేనలకు అధిపతిగా ఉండేవాడు. అతడు వీరుడే కాదు, మంచి అందగాడు, బాగా ధనం డబ్బు ఉన్నవాడు. ఎప్పుడు ఏవో నియమాలు పాటిస్తూనే ఉండేవాడు. 2వ ఇంద్రుడిలాగా వెలిగిపోతూ ఉండేవాడు. తేజస్సులో సూర్యుడు, ఓర్పులో భూమి, కోపములో కాలుడు, సంపదలో కుబేరుడంతటి వాడై ఉన్నాడు. అతడు మంచి సుగుణశాలి. అతడి గుణాలు జగమంతా వ్యాపించాయి. అతని యొక్క గుణాలు. ఒకనాడు అతడు కాశీరాజు పుత్రికలను పెళ్లి చేసుకున్నాడు. ఆ పుత్రికలిద్దరూ కవల పిల్లలు. వారి వద్ద ఆయన నేను మీ ఇద్దరిని సమానంగానే చూసుకుంటానని ప్రతిజ్ఞ చేసి చక్కగా చూసుకోసాగాడు. వారిని సంతోష కూడా పెట్టాడు. అలా అతడు పూర్తిగా విషయాసక్తిలో మునిగిపోయేసరికి యవనం కాస్త గడిచిపోయింది. కానీ చిత్రంగా బృహద్రథుడికి సంతానం కలగలేదు. ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఫలితం లభించలేదు. ఒకనాడు కాంక్షీవంతుడి కుమారుడైనటువంటి చండకౌశికుడు అనే మహర్షి అతడి రాజ్యానికి వచ్చి ఒక చెట్టు క్రింద నిలబడ్డాడు. బృహద్రథుడు ఆ మహర్షి గురించి తెలుసుకొని భార్యలతోనూ ప్రజలతోనూ కలిసి ఆయన వద్దకు వెళ్ళాడు. ఆయన్ని పూజించారు, సంతోషపరిచాడు. అట్లా మహానుభావుడు వచ్చాడు అంటూనే వీళ్ళంతా వెళ్ళి అందరూ ప్రజలు కూడా వచ్చారు. ఆ చండకౌశికుడు వాళ్ళ పూజను, ఆ ప్రజల యొక్క పూజను, 2 పెళ్ళాళ్లతో వచ్చినటువంటి రాజును చూసి చాలా సంతోషించి రాజును కూర్చోబెట్టి, మహారాజా, రాజ్యమంతా నా దగ్గరకు వచ్చేసింది, ఏమిటి కారణం? నీకేం కావాలి అని అడిగాడు. ఏంటి ఇంతమంది ప్రజలు వచ్చారు ఇక్కడ? బృహద్రథుడు చెప్తున్నాడు, అయ్యా, నాకింతవరకు సంతానం కలగలేదు. పుత్రులు లేని వారి జన్మ వ్యర్థమంటారు కదా, అది రాజులు, మిగతా వాళ్ళకి కాదు. ఇది మిగతా వాళ్ళకి అనుసరించదు, రాజులకు మాత్రమే. అప్పుడు యొక్క రాజులకి జన్మ తరింప చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. భార్యలతో కలిసి తపస్సు చేసుకోవాలని ఈ అడవికి వచ్చాను. ఈ వయస్సులో నాకు సుఖాలెందుకు అంటే ఇంకేమిటి, అంతా అయిపోయింది. భోగాలెందుకు, ఇంకెందుకు, అంతా అయిపోయింది. రాజ్యం ఎందుకు, ఇంకా ఎంత, తపస్సు చాలు, అంతే కదా, తపస్సు చాలు. అన్నం లేకపోతే ఉపవాస వ్రతం చేశాను అన్నట్టుగా ఉంది. అట్లా తపస్సు చాలు. సంతతి లేకపోతే కీర్తి కలుగదు, సుఖము లభించదు. కనుక
తపస్సు చేసుకోవటానికి నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు. నేనేమిటి అనుమతి ఇచ్చేది, నేనేంటి పోని చండకవచకుడు అంటున్నాడు. రాజు ప్రార్థనకు కరిగిపోయాడు. ఆయనకు రాజుపై దయ కలిగింది. అంటే ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు అన్నమాట. ఆయన సామాన్యుడు కాదు, సత్యమందు పట్టుదల గలవాడు, సత్యమైన వాక్కులే పలికేవాడు. అంతటి మహర్షి రాజుతో, రాజా వరం కోరుకో, నీయందు ప్రసన్నుణ్ణి అయ్యానన్నాడు. బృహద్రథుడు భార్యలతో కలిసి ఆయనకు నమస్కారం పెట్టి, మునీంద్ర, ఇప్పుడు నాకు వరమెందుకు? సుఖభోగాలను విడిచాను, రాజ్యాన్ని విడిచాను, తపోవనానికి వచ్చేశాను, పైగా నేను సంతానం లేనివాణ్ణి అన్నాడు. ఆ మాటలు వినటంతోనే ముని మరింత కరిగిపోయాడు. తాను కూర్చున్నటువంటి మామిడి చెట్టు నీడలోనే కాసేపు ధ్యానంలోకి వెళ్ళి మనస్సును దైవం మీద లగ్నం చేశాడు. అంతే, టపీమని పైనుంచి ఒక మామిడి పండు రాలింది, ఆయన ఒడిలో పడింది. ఆ పండు గాలికి రాలి పడలేదు, చెట్టుపైన ఏ చిలుకో కొరికి పడవేయలేదు, దానిని దైవం ఇచ్చింది. ఆ పండు సంతానాన్ని కలిగిస్తుంది. దాన్ని మహర్షి మంత్రించి రాజుకిచ్చి ఇలా అన్నాడు, రాజా, నీ కోరిక తీరుతుంది, నీకు పుత్రుడు పుడతాడు, నువ్వు ధన్యుడివయ్యావు, నీకు తపస్సులతో పని లేదు, హాయిగా రాజ్యానికి తిరిగి వెళ్ళు, హాయిగా రాజ్యాన్ని పాలించుకో, యాగాలు చేసి ఇంద్రుడికి సంతోషం కలిగించు, పుత్రుడికి పట్టాభిషేకం చేసిన తర్వాతే అడవికి వెళ్ళు, నీకు 8 వరాలిస్తున్నాను, నీకు 8 వరాలిస్తున్నాను, పుచ్చుకో. విప్రుల యందు నీకు భక్తి వృద్ధి చెందుతుంది, యుద్ధాలలో నీకు ఓటమి ఉండదు, నీకు యుద్ధాశక్తి ఉంటుంది, అతిథులను ప్రేమగా ఆదరిస్తావు, దీనులను కాపాడుతూ ఉంటావు, మహాబలవంతుడవై ఉంటావు, లోకంలో శాశ్వత కీర్తి లభిస్తుంది, ప్రజానురాగాన్ని పొందుతావు అని 8 వరాలనిచ్చాడు ఆ బృహద్రథుడికి. బృహద్రథుడు ఎంతో సంతోషించాడు. ముని పాదాలకు నమస్కారం చేసి రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మంచి సమయంలో మామిడి పండును తన భార్యలిద్దరికీ ఇచ్చాడు. వారు ఆ పండును కోసి చెరకు ముక్క తిన్నారు. అలా రాసిపెట్టి ఉంది గనుక అలా జరిగిపోయింది. వారు గర్భవతులయ్యారు. కొంతకాలానికి వారికి ప్రసవ సమయం వచ్చింది. వారు 2 శరీరపు ముక్కలను కన్నారు. ఎవరైనా ఒక్కరు తినింటే ఆ పండు బాగుండు, కోసుకొని 2 తిన్నారు. ఆ ముని చెప్పాడు, ఒక భార్యకి ఇచ్చేయని, ఇష్టమైన భార్యకి ఇమ్మని. అది 2 మీద ఉన్నాడు కదా, ఎప్పుడు 2 చాలా ఇష్టం కదా, కవల పిల్లలు కదా, వాళ్ళకి ఎందుకులే మోసం చేయటం అనుకున్నాడు రాజు. ఆయన మహాముని చెప్పాడు, ఈ పండును ఒక రాణికి ఇచ్చి తినిపించు, మంచి పిల్లకాయ పుడతాడు అని చెప్పిన తర్వాత ఈ రాజు ఏం చేశాడు, అతి బుద్ధివంతుడు, నేను 2 ఒకే సమంగా చూస్తున్నాను కాబట్టి, 2 కూడా కవల పిల్లలు కాబట్టి, 2 నాకు 2 ప్రియమే కాబట్టి బాగా కోసాడు, 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి ఒకదానికి ఇంకొక దానికి ఇచ్చాడు. ఏం చేస్తావు? ఆ ఇతను ఏం చేశాడో తినింటే బాగుండేమో, తానే పోన్లే. 2 శరీరపు ముక్కలు అన్నారు. ఒక ముక్క ఒక రాణి వద్ద ఉంది, ఒక ముక్క మరో రాణి వద్ద ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడు కాలం వాళ్ళైతే ఏమో ఆపరేషన్లు ఏమైనా చేస్తే తెలియదు. విడివిడిగా ఉన్నటువంటి ఈ ముక్కలను చూసి వారు కంపించిపోయారు. ఏంటిది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.